మావోయిస్టు రహిత భారత్గా మార్చేందుకు కేంద్రం అడుగు దూరంలో ఉంది. ఇందులో భాగంగా పలువురు మావోయిస్టులు ఏపీ డీజీపీ ముందు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చెల్లూరి నారాయణరావుతో పాటు మరికొందరు మావోయిస్టులు ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆంధ్ర ఒడిశా బోర్డర్కు చెందిన స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులుగా తేల్చారు. అటు మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో శ్రీకాకుళంకు చెందిన నారాయణరావు ఏపీ పోలీసులతో టచ్లోకి వెళ్లి లొంగిపోయారు. సీనియర్ మావోయిస్ట్ లీడర్ చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్ కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు. 106 మెంబర్స్ కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2 సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. అట్లాగే చాలా ఆర్మ్స్ డంప్స్ మనం రికవర్ చేసాము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు కూడా మీరు చూశారు. సో చాలా ఆర్మ్స్. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయన్నారు లొంగిపోయిన మావోయిస్టు నేత నారాయణరావు. 1990లో ఉద్దానంలో జరిగిన ప్రజా ఉద్యమాలకు ఆకర్షితుడై ఉద్యమంలో చేరినట్లు వెల్లడించారు. అడవిలో సైతం అనేక మార్పులు జరిగాయని, అందుకు లొంగిపోయేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ ఫర్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలని అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కన్గిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్టు ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూడా ఈ అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. బయట సమాజంలో ఎలాగైతే మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయో, మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి.